ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభువు ఇచ్చే గొప్ప వాగ్దానము ఇది. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను అని అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన త్రోసివేయుడు. అనేక సార్లు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆయనకు దూరమైపోతూ ఉంటాము. అయితే మరలా మన స్థితిని మనము తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నీవు నాకీ ద్రోహము చేశావు, నీవు నా దగ్గరకు రాకు అని ఆయన చెప్పడు. ఆయన తన దగ్గరకు వచ్చేవారు ఎవరైనను సరే వారిని క్షమించి తన హక్కున చేర్చుకునే గొప్ప దేవుడు ఆయన. తప్పిపోయిన కుమారుని విషయములో ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనదో, ఎంత గొప్పదో ఆయన తెలియచేసినాడు. తన చిన్న కుమారుడు తండ్రితో వాదము పెట్టుకొని తన ఆస్తిని తనకు ఇవ్వాలని వాడు తొందర చేసినాడు. ఆయన తన ఆస్తిని అమ్మి వాడికి ఇచ్చేశాడు. అది తీసుకుని వాడు దూరదేశమునకు పోయి అక్కడ దుర్వ్యాపారం చేత అంతా పోగొట్టుకున్నాడు. తన చేతిలో ధనమున్నంత వరకు అతని స్నేహితులందరూ అతనితో ఉన్నారు, కానీ ఆ ధనము కరిగిపోయిన తర్వాత ఎవ్వరూ అతని దగ్గర లేకుండా అందరూ అతన్ని విడిచిపెట్టిపోయారు. బహుభయంకరమైన ఆకలికి అలమట్టించి పని కొరకై అతనున్న స్థలములలో అందరిని ఆశ్రయించాడు, కానీ ఎవ్వరూ అతనికి పని ఇవ్వలేదు. ఒకచోట ఒక అసహ్యకరమైన పని అతనికి దొరికింది, పందులను మేపడం. ఆ పనిని అతడు అంగీకరించాడు. పందులు తినే పొట్టుతో తన కడుపుని నింపుకోవాలని చూసినాడని వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే పందులు ఆ ఆహారమును ఇవ్వడానికి నిరాకరించక అతన్ని తరుముకున్నాయి. పరుగులెత్తుకొని అతడు ఒక చోట కూర్చొని ఆలోచించాడు, నా తండ్రి ఇంట ఎంత వైభవం ఉన్నది, పనివారిని ఆయన ఎంత గౌరవముగా చూసుకుంటారు, నాకెందుకు ఈ దుస్థితి అని అతడు ఏడ్చి మరలా తన తండ్రి దగ్గరకు వెళ్ళినాడు. అతని మనసులో ఇలా అనుకున్నాడు, ఒకవేళ నా తండ్రి నన్ను చూసి నేను నిన్ను చేర్చుకొనిరానంటే, తండ్రి, పరలోకానికి నీకు విరోధముగా అయ్యా నేను పాపం చేసినాను, నన్ను నీ కుమారుడు అన్న హక్కు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ పనివారిలో ఒకనిగా చేర్చుకో అని నేను అంటానని అనుకున్నాడు. వాడు తండ్రి ఇంటికి వెళ్ళాడు. చాలా మురికితో ఉన్నాడు. దుర్వాసన వాడి దగ్గర నుండి వస్తుంది. అయితే దూరం నుండి చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ పోయి అతన్ని కౌగులించుకొని ముద్దెట్టుకొని అతడు ఏడుస్తూ, నాయనా, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒకనిగా చేర్చుకున్నాడు. అయితే ఆయన, నా కుమారుడా, నీవెప్పటికీ నా కుమారుడివే, నువ్వు తప్పిపోయి మరలా నాకు దొరికావు, చనిపోయి నువ్వు బ్రతికినావు అని వానితో చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన యుద్ధకు వచ్చే వారిని ఆయన త్రోసివేయవాడు కాదు. నువ్వు ఆయనకు దూరముగా పోయినావా? ఏ పాపమును బట్టి ఆయన విడిచిపెట్టావు? దేనిని బట్టి నువ్వు దేవునికి దూరమైనటువంటి మనుషుడిగా మారినావు, ద్రోహిగా మారినావు? ద్రోహినైనా క్షమించి హృదయము కలిగిన యేసు నిన్ను పిలుచుచున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రం నువ్వు త్రోసివేయనంటున్నాడు. సమర్పించుకుంటావా? ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించు. గనుడా, నీకు దూరమైన ఈ బిడ్డను నీ దయగలినస్సుకు అప్పగిస్తున్నాను. మీరు వారిని త్రోసివేయక చేర్చుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక.